అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఇక్కడ అర్జలాబావిలో నల్గొండ జిల్లా సంబంధించిన 37 పోలింగ్ కేంద్రాలకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మన టోటల్ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే ఒక 752 మంది పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ని నియమించడం జరిగింది. ఎక్కడైతే పోలింగ్ కేంద్రాల్లో 100 కంటే ఎక్కువ ఓట్స్ ఉన్నాయో అక్కడ 4 మంది పోలింగ్ బృందంని నియమించడం జరిగింది. వాళ్ళకి 2 సార్లు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మన ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు మేము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 యూనిట్స్ని తీసుకొని కలిసిమెలిసి ఒక పోలింగ్ బృందంని ఏర్పాటు చేయాలి పొలిటికల్ న్యూట్రలిటీ కోసం. అది కూడా మేము టూచా తప్పకుండా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాల్లో పాటించాము. దీంతో పాటు పోలీస్ శాఖ తరఫున కూడా చాలా సుదీర్ఘ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఈరోజు మేము ఎన్నికల సంఘాలకి పంపాల్సిన నివేదిక 2 రకాలు ఉంటాయి. దీంట్లో ఫస్ట్ మేమంతా పోలింగ్ మెటీరియల్ మా 11 జిల్లాలకి ఏఆర్ఓ, డిఈఓ ఆధ్వర్యంలో పంపించామనేది ఒకటి. అది బహుశా మన నల్గొండ జిల్లాతో పాటు మిగతా జిల్లాలో ఇంకా 2 గంటలు పూర్తి అయిపోతుంది. 2 వాళ్ళు మా పోలింగ్ బృందాలు 200 పోలింగ్ కేంద్రాలకి సేఫ్గా చేరుకున్నారనేది అది ఒక నివేదిక. దీంట్లో మా పోలింగ్ సిబ్బంది ఈరోజు అక్కడే నైట్ స్టే చేస్తారు. వాళ్ళకి కేటాయించిన పోలింగ్ కేంద్రంలో వారికి ఉన్న డ్రింకింగ్ వాటర్, ఫుడ్, ఇంకా వడదెబ్బ కాకుండా మేము కొన్ని ప్రివెంటివ్ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో కూడా ఒక ఆశాని లేదా ఏఎన్ఎంని నియమించడం జరిగింది. ఏఎంఎఫ్, అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీ కూడా ప్రతి ఒక్క డిఓ, ప్రతి ఒక్క ఏఆర్ఓతో మా ఏఆర్ఓ గారు జేసీ నల్గొండ ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఒక ధృవీకరణ కూడా తీసుకొని మళ్ళీ సిఓ గారి ఆఫీస్కి పంపడం జరిగింది. ఓటింగ్ సంబంధించిన గతంలో మీ అందరూ కొన్ని ప్రశ్నలు అడిగారండి. ఇన్వాలిడ్ ఓట్ సంబంధించిన కూడా కొంతమంది టీచర్స్కి డౌట్ ఉంటే దయచేసి మీ ప్రిసైడింగ్ ఆఫీసర్తో వాళ్ళు తప్పకుండా అడగాలి అండి. గత ఎలక్షన్లో మీ అందరూ మీ అనుభవం పాలు పంచేటప్పుడు మాకు తెలియచేశారు కొన్ని ఎక్కువ సంఖ్యలో ఇన్వాలిడ్ ఓట్స్ పడినాయి. మేము మా ప్రిసైడింగ్ ఆఫీసర్ ట్రైనింగ్లో కూడా చాలా సుదీర్ఘ ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్, సామాన్య ఎన్నికల్లో ఉన్న ఫస్ట్ పాస్ ద పోల్ కాకుండా ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి వాయిలెట్ పెన్ వాడాలి, ఎలా మార్క్ చేయాలి అనేది కూడా మా ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి మేము చాలా సుదీర్ఘ చెప్పడం జరిగింది. డైరెక్ట్ మీటింగ్ ట్రైనింగ్ కావచ్చు, టెలికాన్ఫరెన్సెస్ కావచ్చు. సో దయచేసి టీచర్స్ కూడా వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే వారి ప్రిసైడింగ్ ఆఫీసర్తో పొలిటికలీ న్యూట్రల్గా అడగాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఒక టీచర్ ఓటర్ వచ్చేటప్పుడు సామాన్య ఎన్నికల్లో ఉన్న 14 ఐడి కార్డ్స్లో ఏదో ఒక ఫోటో ఐడి కార్డ్ తీసుకువస్తే అది తప్పకుండా వర్తిస్తుంది. సో మనము ఈ ఇంపార్టెంట్ ఉన్న పోలింగ్ లొకేషన్స్ దగ్గర కూడా మనము వీ హ్యావ్ అరేంజ్ ఫర్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్. స్ట్రైకింగ్ ఫోర్స్లో సిఐ గారి ఆధ్వర్యంలో ఒక టీం, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక టీం అనేది మన దగ్గర ఉంటుంది. ఎటువంటి ఎనీ అంటువర్డ్ ఇన్సిడెంట్ ఏమైనా కూడా ఆ టైంలో ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యేటట్టు వీళ్ళు ప్లాన్ చేయడం జరుగుతుంది. అండ్ విత్ రిగార్డ్స్ టు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా అదే రూట్ మొబైల్స్లో మళ్ళీ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా మనకి రిటర్న్ వస్తుంది. పోలింగ్ మెటీరియల్ వెళ్ళేటప్పుడు కూడా ఆర్మ్ పార్టీ ఉన్నది మన దగ్గర. ఈచ్ రూట్లో రూట్ మొబైల్లో ఒక ఆర్మ్ పార్టీ ఉంటుంది, వచ్చేటప్పుడు కూడా ఆర్మ్ పార్టీ వస్తుంది. అండ్ విత్ రిగార్డ్స్ టు ద క్వశ్చన్, మిగతా జిల్లాల్లోకి వెళ్ళి వచ్చే పోలింగ్ మెటీరియల్ అంతా కూడా మన దగ్గర రిసెప్షన్ సెంటర్ ఇక్కడే ఉంది కాబట్టి మనం మిగతా జిల్లాల పోలీస్ శాఖ వాళ్ళతో అందరితో కూడా మనం కోఆర్డినేట్ చేస్తున్నాము. చేసి ఆ పోలింగ్ మెటీరియల్ అంతా ఇక్కడికే వచ్చిన తర్వాత వీ విల్ హ్యావ్ టు గో ఫర్దర్ అండి. దాని తర్వాత మనము రేపటి నుంచి మన దగ్గర ఇక్కడ 3 లేయర్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఆర్మ్డ్ టీఎస్ఎస్పీ ఆర్మ్డ్ పార్టీ ఫస్ట్ లేయర్లో, సెకండ్ ఏఆర్ ఫోర్స్, తర్వాత సివిల్ ఫోర్స్ కూడా మనం డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. మొత్తం కలిపి మనకి 618 వరకు మనం 100 ఫ్రమ్ టీఎస్ఎస్పీ అండ్ 518 ఫ్రమ్ మన నల్గొండ డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి మనం అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.